ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్, అవినీతిపై అనుక్షణం నిఘా। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी सर्वशक्ति स्वरूपिणी అయినటువంటి శ్రీ 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 మావులమ్మ వారి యొక్క దివ్య చరణారవిందానికి భక్తి ప్రవక్తలతో పురస్కరించిన నమస్కరిస్తూ ఈరోజు పశునామ సంవత్సర ఉగాది మహాపర్వదినం అన్నారు। మనకి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు తప్పకుండా ఉన్నాయి। 60 సంవత్సరాలు 60 నామాలతో ఉన్నాయి। ఈ 60 సంవత్సరాలు కూడా నారద మహాముని యొక్క సంతానం ఉంటారు। వారిద్దరికి 60 మంది మగ సంతానం కలిగితే ఆ 60 మంది సంతానాన్ని పుచ్చుకొని పరస్పర సుహృద్భావంతో ఉంటారు అని దీని గురించి చెబుతూ సంవత్సరాది నాడు ఏ కార్యక్రమాలు చెయ్యాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అబ్నాదౌ ప్రాతరుద్ధాయ, ఇవాళ సూర్యోదయాత్ పూర్వం లేవాలట। ఇవాళ లేవడం కాదు, మన వైదిక ధర్మంలో ఏ రోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేవాలి। క్రితం రోజు సూర్యుడు వెళ్ళిపోతూ తన అమృత కిరణాలని నీళ్ళల్లో దాచుకుంటాట। మళ్ళీ సూర్యుడు వస్తే ఆ అమృతం అంతా సూర్యుడికి వెళ్ళిపోతుంది। అందువల్ల సూర్యోదయాత్ పూర్వం గనక స్నానం చేసినట్లయితే వారికి చక్కగా అమృత శక్తి లభిస్తుంది అని। లేకపోయినా సౌండ్ లోపలికి రాదా కాబట్టి షవర్ కింద నిలబడి చేసినట్టుగా ఉండకూడదు। ఇవాళ నూనె పెట్టుకొని ఆ కుంకుడుకాయలతో అభ్యంగన స్నానం, ప్రధానంగా షడ్రుచుల సన్నిహితమైనటువంటి వేపపూత పచ్చడి తీసుకుంటూ ఉంటారు। దాన్నే అమృతము అన్నారు। ఇవాళ చేదు, వగరు, తీపి, పులుపు ఇలా షడ్రుచుల సన్నిహితమైన ఆ వేపపూత పచ్చడి ఒక మంత్రంతో తీసుకోవాలట। శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మ కుసుమ భక్షణం అని ఈ మంత్రాన్ని చెబుతూ తీసుకోమన్నారు। 100 సంవత్సరాల పాటు వజ్రదేహంతో ఆరోగ్యంగా నేను ఉండాలి, సర్వ సంపత్తులు కలగాలి, సర్వాం గోదానం చేసినంత పుణ్యం వస్తుందయ్యా ఈ పంచాంగ శ్రవణం వల్ల అన్నారు। గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుడా కలుగుతుంది పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఇవాళ అన్నారు। నానా కర్మ సుస్వాధాలన్నీ వస్తాయన్నారు। ఎందుకయ్యా అంటే 5 అంగములతో కూడినది పంచాంగం। తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 దేవతా స్వరూపాలు। 16 తిథులు ఉన్నాయి, అమావాస్య పౌర్ణమి కలిపితే ఈ 16 తిథులు 16 దేవతల స్వరూపాలు। అందుకే ఇవాళ తిథి పాడ్యమి అని తెలుసుకోవడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి, సంపద కలుగుతుంది అన్నారు। వారాదాయుష్యవర్ధనం, ఇవాళ భానువారం ఆదివారం అని తెలుసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు పోయి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నారు। వారాదాయుష్యవర్ధనం। అదే ప్రకారంగా నక్షత్రాత్ ఉద్ధరతే పాపం, ఇవాళ రేవతి నక్షత్రం, సాయంకాలం అశ్విని, ఇవాళ నక్షత్రాన్ని తెలుసుకోవడం వల్ల పాపాలన్నీ పోతాయన్నారు। యోగ ద్రోగ నివారణం,
27 యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు తెలుసుకోవడం వల్ల రోగాలన్నీ పోతాయన్నారు. కరణాత్ కార్యసిద్ధించ 11 కరణాలు ఉన్నాయి. ఆ కరణం ఈ సమయంలో ఈ కరణం జరుగుతోంది అని తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అన్నారు. ఈ ప్రకారంగా పంచాంగానికి అన్ని అద్భుత ఫలితాలు చెబుతూ ఈ సంవత్సరం కాలాన్ని కనుక చూసినట్లయితే కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరాలు పూర్తయి 5126 సంవత్సరం ఈ సంవత్సరం కలియుగం ప్రారంభమై, అలాగే విక్రమార్క శకంగా 2082 సంవత్సరం, శంకరాచార్య శకంగా 2097 సంవత్సరం, శాలివాహన శకంగా 1947 సంవత్సరం, రామానుజ శకంగా 1008 సంవత్సరం, ఇక మధ్వాచార్య శకంగా 909 సంవత్సరం, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరంగా ఇది 78 సంవత్సరం, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఇది 11 సంవత్సరం. అలాగే ఇవేమీ కాదు, మనకు తెలుసున్నది ఏమిటయ్యా, ఇంగ్లీషు సంవత్సరాలు 2025 2026 సంవత్సరాల మధ్యన వచ్చిన విశ్వావసునామ సంవత్సరం ప్రభవాది సంవత్సరాలలో ఇది 39వ సంవత్సరంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చేయండి బాబు. ఇక ఈ సంవత్సరానికి ఎలా అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజా పరిపాలకులు మారుతూ ఉంటారు, అలాగే ప్రతి సంవత్సరం కూడా రాజాది నవనాయకులు మారుతూ ఉంటారు. ఏ వారంతో సంవత్సరాది వస్తుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు అని చెప్పబడతారు. అదే ప్రకారంగా ఏ యొక్క సూర్యుడు ఆ వారం ఏ నాడవుతుందో ఆ వారాధిపతి సేనాధిపతి అని, మేష సంక్రమణం ఏ వారంలో వస్తుందో దాని ప్రకారంగా రాజాది నవనాయకులు చూసినట్లయితే ఈ సంవత్సరం రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి ఇవన్నీ సూర్యుడికి ఆధిపత్యాలన్నీ సంక్రమించాయి. ఇక మంత్రి చంద్రుడిగా ఉన్నాడు, పూర్వ సస్యాధిపతి గురుడుగా ఉన్నాడు, రసాధిపతి అంగారకుడు, అలాగే సస్యాధిపతి అంగారకుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ ప్రకారంగా మనకి ఈ నవనాయకులు కనబడుతూ ఉంటే ఇక ఈ సంవత్సరం నవనాయకులలో 6 స్థానాలు పాపగ్రహాలకు వచ్చాయి, 3 స్థానాలు శుభగ్రహాలకి కలిగాయి. రవి ఆర్ద్ర నక్షత్రంలో జూన్ 22వ తారీఖు జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు ప్రవేశించడం వల్ల, ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి, ధాన్యాల ధరలు పెరుగుతాయి. పశుపాలకుడు, ఆవులకి గ్రాసాన్ని ఇచ్చేవాడు, గోవులను బయటికి వదిలేవాడు యముడుగా మనకి ఈ సంవత్సరం కనబడుతున్నాడు. కాబట్టి పాడి పంటలకి అనిష్టం కనబడుతూ ఉన్నది. ఇక 16 వీసాల పంట ఈ సంవత్సరం లభ్యమైతే 8 వీసాల పంట మనకు లభ్యమవుతుంది. మిగతా 8 వీసాలు అన్యాక్రాంతం. ఈ సంవత్సరం ఎరుపు భూములు, ఎర్ర ధాన్యాలు ఇవన్నీ విశేషంగా పండుతాయి. ఈ సంవత్సరం 2 తూముల వర్షం పడినట్లయితే అందులో 9 భాగాలు సముద్రం మీద, 9 భాగాలు పర్వతాల మీద, 2 భాగాలు భూమి మీద వర్షం పడేటువంటి అవకాశం. దానివల్ల పర్వతాల మీద కురిసే వాన అధికంగా ఉండడం వల్ల నదులన్నీ జల సమృద్ధితో ఉంటాయి. మెట్ట భూములు 2 భాగాలు భూమి మీద పడటం వల్ల ఆ మెట్ట భూముల యొక్క పంటలు కూడా బాగుంటాయి. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు తొలకరి వానలు మనకి ప్రారంభమవుతాయి. ఇక ఈ సంవత్సరం రాబోయే కర్తరి, మూఢం, గ్రహణం, పుష్కరం, సంక్రమణం యొక్క విశేషాలు చూసినట్లయితే
మే 4వ తారీఖు ఆదివారం వైశాఖ శుద్ధ అష్టమి ఆవేళ డొల్లు కర్తరి చిన్న కర్తరి ప్రారంభమై మే 11వ తారీఖు ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సాయంత్రం 5:31 నిజకర్తరి ప్రారంభం అవుతోంది. ఆ మే 11 నుంచి మే 28 వరకు బుధవారం మే 28 బుధవారం జ్యేష్ఠ శుద్ధ విధియ వరకు ఈ కర్తరి కాబట్టి పూర్వకాలం తాటేకిళ్ళు ఆ పెంకుటిళ్ళ యొక్క నిర్మాణాలు చేయకూడదు, ఆ యొక్క పైకప్పులు వాటిని మరలా మరమ్మతులు చేయకూడదు అని. ఇప్పుడు అన్ని సిమెంట్ బలలు కాబట్టి కనీసంగా ఆ కర్తరిలో స్లాబులు వేయడం మాత్రం నిషిద్ధంగా కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక గురుమూఢమి ఈ సంవత్సరం జూన్ 10వ తారీఖు మంగళవారం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి దగ్గర నుంచి గురుమూఢమి ప్రారంభం. జూలై 8వ తారీఖు మంగళవారం ఆషాఢ శుద్ధ త్రయోదశి వరకు గురుమూఢమి ఉంది. అంటే జ్యేష్ఠ మాసంలో ఓ 15 రోజుల ముహూర్తాలు ఉండవు. ఆషాఢం ఎలాగా ఉండదు, మళ్ళీ శ్రావణంలో ముహూర్తాలు ఉన్నాయి. మామిడి పంటకి అరిష్టం, వరాహ వాహనం మూషకాలకి పీడ, అలాగే వరాహ పీడ, ఖడ్గధారణ క్షత్రియ అరిష్టం, అలాగే ఆ పచ్చని గొడుగు ధరించడం శుభం, అలాగే శితపద్మ ధారణ శుభం, యశోవృద్ధి, ఉత్తర దిక్కు ప్రయాణం ఉత్తర దేశాలకు అరిష్టం, నిలబడి ఉండడం వల్ల సువృష్టి, లజ్జాచేష్టితంగా ఉండడం వల్ల ప్రజా సౌఖ్యం, వర్షం, ఏకాదశి నాడు రావడం వల్ల జనాల మధ్య అనురాగం, బుధవారం రావడంతో సుభిక్షం, రవి అవ్వడం వల్ల కొన్ని చోట్ల వర్షాభావాలు కలుగుతాయి, ఆకలి బాధలు పెరుగుతాయి, ఎర్ర ధాన్యాలు బాగా పండుతాయి, యుద్ధ భయం కలిగే అవకాశాలు ఉన్నాయి. 21 మంది ఉపనాయకులలో 10 మందికి శుభాధిపత్యం వచ్చింది, 11 పాపులకి ఆధిపత్యం. ఇలా ఇక కందాయ ఫలాలు నక్షత్రాల రీత్యా ప్రతి నక్షత్రం వారికి 3 అంకెలు. శూన్య సంఖ్య శూన్య ఫలం అన్నారు. ఒక్కో సంఖ్య 4 మాసాలకు వర్తిస్తుంది అన్నారు. ఇలా సంవత్సరం 3 భాగాలు చేసి ఒక్కో సంఖ్య ఫలితం ఒక్కొక్క 4 మాసాలకి చూసుకుంటూ వెళ్ళేట్లుగా ఒక్కో నక్షత్రానికి ఎలా ఉందో చెప్పే కందాయ ఫలాలు. అశ్విని నక్షత్రం వారి సంఖ్య 5, 2, 3, భరణి 0, 0, 1, కృత్తిక 3, 1, 4, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి మంచి కాలంగా కనబడుతూ ఉంది. ఉద్యోగస్తులకి యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి గురుబలం బాగుంది. కళాకారులకి సన్మానాలు పొందుతారు, విద్యున్నత పొందుతారు. వ్యాపారస్తులు చక్కటి లాభాన్ని పొందుతారు, లాభసాటిగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి యోగిస్తుంది. కాకి కోఖం గచ్చ కే కోహ అనే అక్షరాలతో. అలాగే వ్యాపారస్తులకి చక్కటి లాభదాయకం, విద్యార్థులకి జ్ఞాపక శక్తి ఉంది. ఇది మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఇక కర్కాటక రాశి పునర్వసు చివరి పాదం, పుష్యమి మొత్తం 4 పాదాలు, ఆశ్లేష మొత్తం 4 పాదాల వారికి హీ హూ ఉద్యోగస్తులకి కొద్దిగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి మంచి కాలంగా చెప్పబడుతోంది. కళాకారులకి శ్రమ మీద ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలం. విద్యార్థులకి చక్కటి బలమైనటువంటి గ్రహబలం బాగుంది. వ్యవసాయదారులకి పంటలు లాభిస్తాయి. స్త్రీలకి యోగదాయకంగా ఉంది. ఇక తులారాశి వారి ఫలితాలు చిత్తం 3, 4 పాదాలు, స్వాతి మొత్తం 4 పాదాలు, విశాఖ మొదటి 3 పాదాల వారికి తులారాశి వర్తిస్తుంది. రా, రి, రు, రే, రో, తా, ఈ, తూ, తే అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వీరికి దైవబలం చాలా బాగుంది.
ఉద్యోగస్తులకు యోగదాయకం, రాజకీయ నాయకులకు కూడా పట్టిందల్లా బంగారం, కళాకారులకి కీర్తి ప్రతిష్టలు, వ్యాపారులకి లాభం, విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత, వ్యవసాయదారులకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం మొత్తం 4 పాదాలు అనుకూలంగా లేదు. వ్యవసాయదారులకి పంటలు లాభిస్తాయి. స్త్రీలకి అనారోగ్య బాధలు కలిగే అవకాశం, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ సంవత్సరంలో వారి వారి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాల రీత్యా 12 రాసుల వారికి వ్యక్తిగతంగా చెప్పబడుతున్న గోచార ఫలితాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మలగన్నయమ్మ మావుళ్ళమ్మ వారి యొక్క దివ్యాశీస్సులతో సకల జనులకి గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ వారి వారి వృత్తి వ్యాపార వాణిజ్య ఉద్యోగ వ్యవసాయాదులలో చక్కటి లాభాలు కలిగి ఆయురారోగ్యాలతో దైవ చింతన ధర్మ చింతనతో ప్రజలంతా సుభిక్షంగా ఉందురుగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శరదం శతం. ఇంకా గొప్ప అమ్మవారి దగ్గర ఈ అందరూ ప్రజలందరూ బాగుండాలి. గౌరవ పిఎస్సి కళాశాలలో దంపతులు ఎవరైతే వస్తే వాళ్ళకి పసుపములు నాణ్యం తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరానికి ప్రత్యేక విశ్వావసరం సముద్రవసని దేవి పర్వస్థానం అంటే విష్ణుపతి నమస్తే పారస్పర్శించవస్తుంది. అంటే విష్ణు భూదేవి కాలు వేసుకుని క్షమించాలి. అలాంటి విష్ణువుకి భారీగా ఉన్న భూదేవి అదో విషయం అంటే ఈ సంవత్సరం విష్ణువు ప్రాధాన్యత విశ్వాసం చేసుకున్న విష్ణుమూర్తితో పేరుతో విశ్వావసరం సంవత్సరం వచ్చింది. అలాగే ఈ విశ్వావసు ప్రాధాన్యత కాబట్టి భూదేవికి ప్రాధాన్యత పెరిగి తద్వారా వ్యవసాయం బాగా పెరిగి వ్యవసాయం ఎప్పుడైతే పెట్టో వ్యాపారం పెరుగుతుంది. దానివల్ల తద్వారా ప్రజలందరూ సురక్షితంగా సుసంపన్నంగా ఉంటారు. అలాగే ఈ జాతకాలను జ్యోతిషాలని ఏదో సాంప్రదాయంగా నమ్ముతారు తప్ప చాలా మందికి ఇది సరైన కొంతమందికి మనకి అవగాహన లేక ఏదో పెద్దవాళ్ళు చెప్పారు అవును అంటారు. జ్యోతిషం అనేది కూడా సైన్సే. మొత్తం ఈ భూమి అంతా మొత్తం ఈ భూమి విశ్వం మొత్తం అంతా శక్తిగా ఉన్న పరిస్థితి నుంచి అంటే నన్ను జరిగిన కొత్త రోజు ఒక పెద్ద పీరియడ్ విడివడి సూర్యుడి ఆధారంగా 9 గ్రహాలు ఏర్పడ్డాయి. సూర్యుడికి కేంద్రంగా చేసుకొని చేత సూర్యుడికి కేంద్రంగా తీసుకున్న ఈ గ్రహాలు ఏర్పడటం వల్ల భూమి అన్ని గ్రహాలతో మన సంబంధం కలిగి ఉన్నాం. అందువల్ల మిగతా గ్రహాల ప్రభావం అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పుకుంటే పౌర్ణమి అమావాస్యకి చంద్రుడు ప్రభావం వల్ల సముద్రంలో పోట్లు ఆడుకుంటూ ఉంటాయి. మనం కూడా భూమి స్వరూపమే. 3 వంతులు నీరు, ప్రపంచం మట్టి. అలా మనిషి కూడా 3 వంతులు నీరు, 1 వంతు మట్టి. అదేవిధంగా మన ప్రభావం చూస్తే భగవంతుడి దయ వల్ల ఆ ప్రభావాన్ని తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వడం వల్ల మనం విచక్షణగా లేకుండా గ్రహాల ప్రభావం తట్టుకుని నిలబడగలుగుతాం. అలాగే మిగతా గ్రహాల ప్రభావం కూడా సూక్ష్మ స్థాయిలో ఉండడం వల్ల మనం మిగతా మనుషులతో చాలా ఈ అందరితో సంబంధ బాంధవ్యాలు కానీ మంచిగా కానీ చర్యలు కలిగి ఉండడం వల్ల ఇతర గ్రహాల ప్రభావం వారి ప్రభావం మనమరం గ్రహాల ప్రభావం జరుగుతుంది. ఇదంతా సైన్స్ నిష్ణాతులైన వారు 3+2=5 అని చెప్తే అది కరెక్టే. అది 3+2=6 చెప్తే లెక్కలు తప్పు కాదు కదా. ఆ పరిజ్ఞానం ఉండడం తప్పని అర్థం చేసుకోవాలి. అదే మంచి జ్యోతిషానికి మనం చూపించుకోవడం ద్వారా జాతకం సంబంధించిన ద్వారా మన జీవన గమనాన్ని గంపతిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇవాళ మావుళ్ళమ్మ వారి శరీరంలో గౌరవనీయులు మన ప్రముఖ జ్యోతిష
మన వార్ల లక్ష్మీ నరసింహమూర్తి గారు గురుకుల వాస్తవ్యులైన మా దేవస్థానం అత్యంతంగా, అలాగే దేవస్థానం ప్రధాన అధ్యక్షుడు మధ్యాహ్న నరసింహన్ గారు నా అత్యంతంగా మా దేవస్థానం తరఫున మన్నించి వచ్చి ఇక్కడ పంచాంగం నిర్వహించారు. శాస్త్రపతి మా ప్రధాన అధ్యక్షుడు మా గారపతి ఈ కార్యక్రమాన్ని వీరి యొక్క సాంప్రదాయబద్ధంగా చేయడానికి కృషి చేశాం. అలాగే పసుపు కూడా ఇవ్వడం జరిగింది. భక్తులందరూ అమ్మవారి ఆశీస్సుతో పెళ్లి సంపదలు సుఖ సంతోషంతో ప్రతి వృద్ధిలో ఉంటారని కోరుకుంటున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ఇప్పుడు మన కారణా లక్ష్మీ నరసింహమూర్తి గారికి మా ప్రధాన జీవారు ఆశీస్సులు సత్కారం మేమంటూ దాడుతున్నాం. వ్యవహారం అంతా సక్రంగా తెలిసిన అద్భుతమైన పండితులు చెవదైన చెక్కల గ్రామం చెందిన రాయల్ కృష్ణప్రసాద్ గారు, వారిని ఈ ఉగాది సందర్భంగా దేవస్థానం తరఫున సత్కరించి గౌరవిస్తే అది మనకి గౌరవాన్ని భావించి అమ్మవారి దేవస్థానం తరఫున భక్తులందరి తరఫున ఆయన్ని గౌరవించాలని నిర్ణయించి చిన్న సత్కారం చేయాలని కోరాం. మా కోరికని మా అభ్యర్థిని మన్నించి ఇక్కడ విచ్చేసిన గౌరవ రాయల కృష్ణప్రసాద్ గారికి కూడా దేవస్థానం తరఫున విశేష ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మా ప్రధాన అర్చకులు మధ్యాహ్న మల్లికార్జున శర్మ గారి ఆధ్వర్యంలో ఆయనకి అమ్మవారి దేవస్థానం తరఫున మా వేద పండితులు తరఫున అదే ఆశీర్వచనం చేసిన తర్వాత చిన్న గౌరవ సత్కారం చేయడం జరుగుతుంది. అది ఆయనకి గౌరవించడం అన్నది మాకు అదృష్టంగా భావిస్తున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. కుర్చీ ఇస్తాను.
यस्यामाशास्ते उत्तरान्नेव यस्यामाशास्ते भोजमाविष्करमाशास्ते विष्णु श्रीराम ब्रह्माय भव आयुराय भव नामं धरम भजं भवत्तारं सुसंवत्सरं दीर्घायु మీరు వెనక్కి కొంచెం గ్యాప్ గా ఉంది. ఏం చేస్తామండి ఇక్కడ ఏం లేవు కదా, పంపించండి, ఎవరన్నా ఉంచుకోండి ఇక్కడ. శ్రీ మావుళ్ళమ్మ వారి యొక్క భక్తులందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ముందుగా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
అందరికీ మనస్సుకి ఆనందకరమైనటువంటి సన్నివేశం. ఎన్నో గ్రామాల్లో ఎన్నో చోట సత్కారాలు, ఉగాది పురస్కారాలు తీసుకున్న ఖచ్చితంగా 2013లో ఢిల్లీలో శ్రీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారి యొక్క చేతుల మీదుగా ఉగాది పురస్కారం తీసుకుని మళ్ళా 12 సంవత్సరాలు కరెక్ట్గా పుష్కర కాలంలో అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో అమ్మవారి యొక్క పాద పద్మాల దగ్గర ఇంతటి సత్కారం జరిగినందుకు అమ్మవారికి శతకోటి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావులు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అదేవిధంగా అమ్మ యొక్క ఆశీస్సులు ఇలా లభిస్తాయనేటువంటి సంకల్పం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ దేవస్థానం యొక్క కార్యనిర్వహణాధికారి గారు ఈవో గారు ఫోన్ చేసి సుమారు 2 మాసాల క్రితం మీకు ఇలా ఉగాది పురస్కార సత్కారం చేద్దామని అనుకుంటున్నానని చెప్పేసరికి అమ్మవారి యొక్క పిలుపుగా భావించి అదేవిధంగా ఆలయం యొక్క ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ గారు, చిన్న గారు, వీరిద్దరూ కూడా చాలా ఒక్కటి ఈ గ్రామంలో అమ్మవారి సన్నిధిలో ఈ సత్కారం చేయాలని సంకల్పించినటువంటి వారి సంకల్పానికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అమ్మల గన్న ఎమ్మ ముగురమ్మల మూలకు బొమ్మ శ్రీ మావులమ్మ వారి యొక్క దివ్య ఆశీస్సులందరికీ ఉండి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుతున్నాను.